సత్యసాయి జిల్లా కదిరిలో కేకే ఆసుపత్రి పక్కలో మదనపల్లి రోడ్డు వద్ద కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ చేతుల మీదుగా వాసన ఆధ్వర్యంలో రైతు అంగడిని నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ ఎఫ్పీఈఓలు చేస్తున్నట్లు కార్యక్రమంలో చాలా ఆనందదాయకమన్నారు. వీరు రైతులకు చేస్తున్న సేవ కార్యక్రమాలు అభినందనీయమన్నారు. నేడు ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలంటే ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆకుకూరలు కూరగాయలు వాడాలన్నారు. అందరూ మిలకేట్స్ ఆహారం తీసుకోవాలన్నారు. ఇటువంటి రైతు అంగడి మన కదిరిలో ఏర్పాటు చేయడం మంచిది. వాసన్ సంస్థ రాయలసీమ ఇన్ఛార్జ్ ఉత్తప్పను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసన్ రెడ్స్ జాన జాగృతి, ఎస్ఈఎస్ మైరాడ, వివిధ ఎన్జీఓలు మరియు వాసన్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రాసెస్ అయిన తర్వాత బియ్యాలు ఇవి మనం 18 రకాల బియ్యాలు పండిస్తున్నాం సార్ న్యాచురల్ ఫార్మింగ్లో. ఇదైతే రెడ్ రైస్ సార్, రెడ్ రైస్, తర్వాత రక్తశాలి, రాజమూడి, బ్రౌన్ రైస్, ఇట్లా కులాకర్ 18 రకాల బియ్యాలు, కొంచెం ఏరియాలో క్రాఫ్ట్ అంటే ఇది ఉప్మా రవ్వ సార్, అంటే జొన్న ఉప్మా రవ్వ, రాగి ఉప్మా రవ్వ, సద్ద ఉప్మా రవ్వ, అట్లా ఉప్మా రవ్వ సపరేటు, తర్వాత ఇడ్లీ రవ్వ సపరేటు, అట్లా ఇది సార్. ఇది నూనె సార్. తర్వాత నల్లజరువు దగ్గర ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నాం సార్. సార్ అవును సార్, పీకొత్తపల్లి దగ్గర ఉంది సార్ యూనిట్. ఒకసారి అడుగుతుంది. తర్వాత సద్దపిండి, రాగిపిండి సార్, రాగులు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని లేదు సార్. ఇసరాయి కాకుండా పిండి మిషన్ సార్, పిండి మిషన్ అంటే గ్రామ స్థాయిలోనే సింగిల్ ఫేస్ మిషన్లతో ఆడించి తర్వాత ఇక్కడ ప్యాకింగ్ చేసి ఓకే. ఇవేమో రాగితో అనంత సమృద్ధి అని ఒక ఎఫ్పిఓ రైతు సంఘం ఉంది సార్. రాగితో హాట్ వాటర్ వేసుకుంటే ఒక 5 నిమిషాల్లో రెడీ మిల్స్. ఇట్లా రాగి ఉప్మాది, కిచిడి, తర్వాత మల్టీ గ్రెయిన్స్. దీని ప్రిజర్వేటివ్స్ వాడతారా? లేదు, ఏం లేదు సార్, ఏం లేదు. ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు. 6 months లైఫ్ ఉంది. అంటే మీల్ రిప్లేస్మెంట్ కంప్లీట్గా. మీల్ బదులు అంటే భోజనం బదులు మనం గ్లూటెన్ ఏమి ఉండదు. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేది ఇక్కడ ఉంటాయి. అంటే రాగి బేస్డ్ 3 ఉన్నాయి, జోవర్ బేస్డ్ 3 ఉన్నాయి. షాంపూ కింద ఉంది. 2 వచ్చేసి స్వీట్స్ ఉంటాయి, 2 స్పైసెస్. ఇది ఉత్తప్ప. తర్వాత ఇక్కడ గన్నపేట దగ్గర రెకమాండ్లో దినాలు ప్రకారం ఆయుర్వేదిక్ డాక్టర్ సార్ షాంపూస్, హెయిర్ ఆయిల్ ఇవి తయారు చేస్తున్నారు సార్. అవి కూడా బాగా పనిచేస్తున్నాయి. అవి కూడా మార్కెట్ అంటే వాడుతున్నాం సార్. హెయిర్ కళ్ళ కొంచెం హెయిర్ ఎంటుకలు పోకుండా ఇదంతా చేస్తున్నాం పాతకాలం పద్ధతిలోనే. నల్లేరు, తర్వాత మిగతా సీకాయ, కుంకుడుకాయలు ఇవన్నీ చేసి ఎండబెట్టి చేస్తున్నాం సార్. తర్వాత ఇవి పొట్టు పెసర, తర్వాత ఇవి ఈసరాయితో వచ్చింది సార్, పొట్టు పెసరాయి. ఇవేమో మడక్సిర ఏరియా నుంచి వర్కర్ ప్లేట్, కవర్ ప్లేట్ కాకుండా వర్కర్ ప్లేట్. తర్వాత ఈ వేరుశనగ గుండ్లు ఒక 2-3 రకాల వేరుశనగ, K6, తర్వాత K9 ఇవి సార్ వెరైటీ మనం గ్రేడింగ్ చేసుకుని రైతులు ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేల్స్. మీ కాన్సెప్ట్ ఏంది? ఆర్గానిక్ ఫుడ్స్ అనే లేకపోతే ఆర్గానిక్ లే సార్, న్యాచురల్ K6 ఆర్గానిక్ అంటే ప్రమోట్ చేయడం ఎప్పుడు కూడా మీకు బిజినెస్లో బిజినెసే కాదు, బెనిఫిట్. సిన్సియర్గా ఉండేవానికి టైం పట్టొచ్చేమో, వాడు క్లిక్ అవుతుంది. అబద్ధాలు మోసాలు చేసేవాడికి తక్షణం రావచ్చేమో కానీ వాడు నిలబడలేదు. ఆర్గానిక్ అని చెప్పట్లేదు సార్, ఆర్గానిక్ అనట్లేదు, స్లోగా న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నాం సార్. ఇప్పుడు
స్లోగా 2-3 సంవత్సరాలు మిల్లెట్స్ అయితే ఫోకస్ గా చేస్తున్నాం సార్. రాగి, సద్ద, జొన్న మనకు మన ఏరియాలో ఉన్నవి. వెజిటబుల్స్ కూడా న్యాచురల్ ఫామ్ కషాయాలు వాడే సార్. అంటే పూర్తి కాలేదు సార్, ఇంకా 2వ సంవత్సరం ఇది. 3వ సంవత్సరం అయితే సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ PGS సర్టిఫికేషన్